హలో అండి, నమస్తే, వనక్కం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన ప్రోటీన్ రిచ్ లడ్డు అండి. ఇది ఎంత హెల్దీ అంటే ఎదిగే పిల్లలకు కావాల్సిన మజిల్ గ్రోత్, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. పెద్దవాళ్ళకి మెటబాలిజం ఇంప్రూవ్మెంట్కి, హార్ట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. హై ఫైబర్ వల్ల డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. అయితే బెల్లంకి బదులుగా డయాబెటిక్స్ వాళ్ళు డేట్స్ యూస్ చేస్తే మంచిది. ముందుగా మినపగుళ్ళు 1 కప్పు, 3/4 కప్పు వేరుశనగ గుళ్ళు, 3/4 కప్పు పప్పులు, 2 స్పూన్స్ బియ్యము విడివిడిగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత ముందుగా మినపగుళ్ళు, పప్పులు, బియ్యం మిక్సీలో గ్రైండ్ చేసుకొని, తర్వాత వేరుశనగ గుళ్ళు, బెల్లం గ్రైండ్ చేసుకొని, నెయ్యి వేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. నెయ్యి వేసుకొని లడ్డూలా చుట్టుకున్నప్పుడు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇది పిల్లలకి డైలీ 1 లడ్డు ఇస్తే చాలండి. వాళ్ళకి కావలసిన ప్రోటీన్స్ అంతా, ఆ రోజుకి కావలసిన ప్రోటీన్స్ అంతా అందుతుంది. అందులోనూ మనము పొట్టు తీయని మినపగుళ్ళు, వేరుశనగ గుళ్ళు అలాగే వాడుతున్నాం కాబట్టి ఇంకా సూపర్ హెల్దీ అండి. ఇది ప్రిపేర్ చేయడానికి కూడా ఎంతో ఎక్కువ టైం తీసుకోదండి. ఒక 5 నిమిషాలు చాలు. చక్కగా మీరు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న దాన్ని నేనైతే దేవుడి ప్రసాదంగా తీసి పక్కన పెట్టానండి. తర్వాత మనం వెంటనే కన్స్యూమ్ చేయాలనుకుంటే పాలతో కూడా కలిపి లడ్డూలు చుట్టుకోవచ్చండి. అయితే పాలతో కలిపితే మనం వెంటనే తినేసేయాలి, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పాలు ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకూడదండి. చూసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే ఎక్కువ పేస్ట్లా అయిపోయి లడ్డూలు చుట్టడానికి రాకుండా అవుతుందండి. తర్వాత ఈ లడ్డూని ప్రసాదంగా పెట్టి ఒక చిన్న పూజ చేశానండి. ఇలా పిండి దీపం తయారు చేసుకొని శనివారం వెంకటేశ్వర్ల స్వామికి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పిండి దీపం పెట్టి వెలిగించుకొని, నెయ్యి వేసి వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఈ లడ్డూలు ప్రసాదంగా పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నానండి. చాలా చాలా రిలీఫ్గా ఉండింది. అసలు ఈ కొబ్బరికాయ చాలా చాలా పెద్దగా ఉందండి. 2 కొబ్బరికాయలు కలిపి ఎంత లెంత్ ఉంటుందో అంత వెయిట్, అంత పెద్దగా ఉందండి. అసలు ఆ కొబ్బరికాయని చూసే నాకు పూజ చేసుకోవాలన్న ఒక మోటివేషన్ వచ్చిందండి. ఆ రోజు పూజ చాలా బాగా జరిగింది. అన్నట్లు మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. బాయ్.